నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. జీవాల పెంపకానికి సబ్సిడీ లోన్లను ఏ విధంగా పొందాలి? ప్రతి యూనిట్ కూడా 50% సబ్సిడీతో ఈ యొక్క లోన్లు మనకి అందుబాటులో ఉన్నాయి. 15 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు కూడా రుణాలు పొందే సదుపాయం ఉంది. అవగాహన లేకపోవడంతో ఈ పథకానికి ఆదరణ కరువైంది. మాంసం వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది, కానీ ఉత్పత్తి మాత్రం పెరగడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం మాంసం ఉత్పత్తిని పెంచేందుకు జీవాల కొనుగోలుకు రుణాలను అందిస్తుంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (NLM) పథకం కింద సబ్సిడీతో కూడిన లోన్స్ మంజూరు చేస్తుంది. గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు, నాటుకోళ్లు, పందులు, కోడి పుంజులతో పాటు పశుగ్రాసం, దాణా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు 2021-22 సంవత్సరంలోనే ఈ పథకం ప్రారంభించారు. కానీ ఈ స్కీమ్ గురించి చాలామందికి అవగాహన లేకపోవడంతో రుణాలు తీసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. పశు సంవర్ధక అధికారులు ఈ పథకం గురించి ప్రచారం చేయకపోవడంతో చాలామందికి దీని గురించి తెలియదు. యూనిట్కు 50% సబ్సిడీ. NLM స్కీమ్ కింద అధికారులు 15 లక్షల రూపాయల నుంచి ₹1,00,00,000 వరకు రుణాలు ఇస్తున్నారు. సెలెక్ట్ చేసుకున్న యూనిట్ ఆధారంగా, అంటే మీరు కోళ్ళు పెంచుతారా, మేకలు పెంచుతారా, పొట్టేళ్ళు పెంచుతారా, పందులు పెంచుతారా, ఏది పెంచినా మీరు ఎంచుకున్నటువంటి యూనిట్ ఆధారంగా 50% సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుంది. ఈ ఆసక్తి కలిగినటువంటి లబ్ధిదారులు www.nlm.udyammitra.in వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడి ఫోటో, అడ్రస్, అంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ యొక్క విలేజ్, ఆ యొక్క మండలం, డిస్టిక్ తదితర అనేది అడ్రస్ కిందకు వస్తుంది. ఆధార్ కార్డు, తర్వాతకి బ్యాంక్ స్టేట్మెంట్ అంటే మీ యొక్క బ్యాంకు ఖాతా యొక్క స్టేట్మెంట్, అంటే గత 6 నెలల కాలంలో మీరు ఏ విధమైన లావాదేవీలు జరిపారో అది అట్లా లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికైతే ఎలాంటి ఫీజు అయితే ఉండదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన NLM స్కీమ్పై అవగాహన కల్పిస్తున్నామన్నట్లుగా తెలియజేస్తున్నారు. పశు సంతతిపై మార్కెట్లో దుష్ప్రచారం పెరిగిపోవడం వల్ల లబ్ధిదారులు ఆశించిన స్థాయిలో ఆసక్తి చూపడం లేదు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేసి చైతన్యపరుస్తున్నాం. ప్రతి యూనిట్కు 50% సబ్సిడీ లభిస్తుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ స్కీమ్ని సద్వినియోగం చేసుకోవాలి. అది కాబట్టి ఎవరైనా పశు పెంపకం, మేకలు, గొర్రెలు ఇలాంటి వాటి మీద ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వెబ్సైట్ ఉందండి, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ నింపి ఆ ప్రాసెస్ ప్రకారం మీరు వెళ్ళినట్టయితే 50% సబ్సిడీతో ఉండేటువంటి రుణాలు అయితే మీరు పొందొచ్చు. ఏది ఈ జీవాల పెంపకానికి సబ్సిడీ లోన్లు అయితే ప్రతి యూనిట్కు 50% సబ్సిడీ. అంటే మీరు ₹1,00,000 తీసుకున్నారనుకోండి, 50,000 మాఫీ అవుతాయి, 50,000 కట్టుకోవాలి. అట్లా 2 లక్షలు అనుకోండి, 1,00,000 మాఫీ, 1,00,000 కట్టుకోవాలి. అట్లా 50% సబ్సిడీ అయితే ఈ పథకం ద్వారా లబ్ధిదారుడు అయితే పొందుకోవడానికి వీలైతే ఉంది. ఇంకా లోతుగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలంటే మీరు సంబంధిత బ్యాంకు శాఖలో కానీ లేదా ఈ యొక్క వెబ్సైట్లో వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకొని వాళ్ళు అడిగినటువంటి ఆ నామ్స్ ప్రకారంగా మీరు ఆ ప్రాసెస్ ప్రకారంగా ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా 100% అయితే ఇటువంటి లోన్లు అయితే మీరు పొందుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇదండి మా యొక్క విశ్లేషణ. మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.